వెల్కమ్ టు న్యూటివి తెలుగు. ఏపీలో తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం మరోసారి కలకలం రేపుతోంది. తాజాగా సుప్రీంకోర్టు నియమించిన సిట్ తన దర్యాప్తులో నెయ్యి కల్తీ చేసిన నిందితుల్ని గుర్తించడంలో ఈ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. దీనిపై స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరుసగా ట్వీట్లు పెడుతున్నారు. వీటిపై వైసీపీ మాజీ మంత్రి ఆర్కే రోజా ఘాటుగా స్పందించి కౌంటర్లు ఇచ్చారు. ఇతరులకు బోధించే ముందు మొదట స్థిరంగా ఉండటం నేర్చుకోండి. తిరుమల నిజానికి అర్హమైనది, స్క్రిప్ట్ చేయబడిన ఆగ్రహం కాదంటూ రోజా ముగించారు. గత టీటీడీ బోర్డు పరిపాలనా వైఫల్యం, అనైతిక చర్యలు తిరుమల పవిత్రతను క్షమించరాని విధంగా గాయపరిచాయని, ఈ నమ్మక ద్రోహం ప్రస్తుత టీటీడీ బోర్డుకు ఒక లోతైన పాఠంగా ఉపయోగపడుతుందని పవన్ ట్వీట్ చేశారు. తిరుమల పవిత్రతను పునరుద్ధరించడానికి, లక్షలాది మంది భక్తుల విశ్వాసాన్ని తిరిగి పొందడానికి నిరంతరం కృషి చేయాలన్నారు. టీటీడీని నిర్వహించే ప్రతి ఒక్కరికి బోర్డు అధికారులు, ఈవో మరియు జేఈఓ నుండి ఉద్యోగులు, కాంట్రాక్టర్లు మరియు విక్రేతల వరకు మీ పాత్ర కేవలం హోదా లేదా బిరుదు కాదు. లక్షలాది మంది సనాతనులకు దైవిక సేవ చేయడానికి ఒక పవిత్ర అవకాశం అన్నారు. దీనికి వైసీపీ మాజీ మంత్రి రోజా కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు, మీరు పవిత్రత, ధర్మం గురించి మాట్లాడే ప్రతిసారి అది మీ ఎంపిక చేసుకున్న ఆందోళనలో మాత్రమే బయట పెడుతుందన్నారు. తిరుమలలో భక్తులు మరణించినప్పుడు లేదా తీవ్రమైన వైఫల్యాలు వ్యవస్థను కుదిపివేసినప్పుడు మీరు ఎప్పుడూ నోరు తెరవలేదు. కానీ చంద్రబాబుకు కవచం అవసరమైన క్షణంలో మీరు అకస్మాత్తుగా ఉపన్యాసాలు ఇవ్వడం ప్రారంభిస్తారు. అది భక్తి కాదు, ఇది స్వచ్ఛమైన రాజకీయ నటన అన్నారు. మీరు సమగ్రత గురించి మాట్లాడతారు, కానీ సమగ్రత అంటే అసౌకర్యంగా ఉన్నప్పుడు కూడా సత్యం కోసం నిలబడ్డం. మీరు ఎప్పుడూ అలా చేయలేదు. మీరు సులభమైన లక్ష్యాలను ఎంచుకుంటారు. మీ స్వంత మిత్రుల నుండి జవాబుదారీతనం డిమాండ్ చేయబడినప్పుడు మౌనంగా ఉంటారు. అందుకే మీ ప్రసంగాలు ఖాళీగా అనిపిస్తాయన్నారు. ధర్మంపై ఎవరైనా పెద్ద ప్రసంగాలు చేయవచ్చు. అసలు ప్రశ్న ఏమిటంటే, అది నిజంగా ముఖ్యమైనప్పుడు దానికోసం పోరాడే ధైర్యం ఎవరికి ఉంది? మీరు ప్రతిసారి ఆ పరీక్షలో విఫలమయ్యారు. ఒక బోర్డు లేదా కమిటీ తిరుమలను పరిష్కరించదు. నిబద్ధత మరియు నిజాయితీ ఉంటాయి, మరియు రెండు మీ రాజకీయాల్లో లేవు. ఇతరులకు బోధించే ముందు మొదట స్థిరంగా ఉండడం నేర్చుకోండి. తిరుమల నిజాయితీకి అర్హమైనదే, స్క్రిప్ట్ చేయబడిన ఆగ్రహం కాదంటూ రోజా ముగించారు.